శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం కోయి గురుజీ లక్ష్మీ నరసింహరాజు గారు. ఫోన్ నంబర్ 9490341512. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, వివాహం, సంతానం, ఆరోగ్యం, నరకోశ, నాగదోషం, గాలి, చెడు ప్రయోగాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, కోర్టు సమస్యలు, పెద్దల మాటలు పిల్లలు ఎదురించుట, శత్రువు చూపు, కావలసిన వాళ్ళు దూరం అవడం, అన్ని సమస్యలకు కొండ దేవతల పూజ ద్వారా పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి, పరిష్కారం పొందండి. Hey guys, welcome back to our channel. నాని పింకీ అఫీషియల్. మీరు ఆ పాత వీడియోస్ అనేవి చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ బర్త్డే వీడియో మీకు ఎలా అనిపించింది? చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మాకైతే మనం చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ అందరికి హ్యాపీ సంక్రాంతి. ఏంటి పింకీ అక్క లేదు నాని ఒకటే చెప్తున్నాను చూస్తున్నారా? పింకీ అక్కని కూడా మధ్యలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి కాబట్టి ఎవరి ఊరికి వాడు వెళ్తారు కదా, అందరం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. పింకీ కూడా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళింది. మేము కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. మేము ఫ్యామిలీ అంతా స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మా ఊరు వెళ్తున్నాం అనమాట. అండ్ మన కొత్త కార్ ఉంది కదా, మన కొత్త కార్లోనే వెళ్తున్నాం. ఫస్ట్ రైడ్ అనమాట మన కొత్త కార్లో. ఐ మీన్ శ్రీకాకుళం అంటే కొంచెం దూరమే కదా, ఆ డిస్టెన్స్ ని మనం కార్లో ఎలా వెళ్తున్నాం. మనకి వెళ్ళిన తర్వాత సంక్రాంతి ఫ్యామిలీ అంటే గెట్ టుగెదర్ ఉంటుంది కదా, అంతా ఎలా ఉందో అంతా మీరు చూద్దరు కానీ. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే మొత్తం మనం స్టార్ట్ అయ్యి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుందాం పదండి. మేము లేకుండా 3-4 డేస్ ఎలా ఉంటాయి ఏంటో ఈ రెండు పప్పీస్ రా మమ్మీ. హాయ్ హాయ్. అదే మరి ఇట్రండి స్టార్ట్ అయ్యి. సో మనమైతే వెళ్ళిపోదాం, స్టార్ట్ అయిపోదాం పదండి గాయ్స్. మనమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ పింకీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పింకీని ఒకసారి కలిసేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇంకా 3-4 డేస్ కాలం కాబట్టి తను కూడా ఫ్యామిలీతో ఉంటుంది కాబట్టి ఒకసారి కలిసి వచ్చేద్దాం. ఇక్కడ అసలేం ప్రాబ్లం ఏంటంటే మా అమ్మకి కారు పడదు. ఎలా కూర్చొని చూడు. ఎందుకమ్మా విండో తీసా? ఏది పడదు? కారు పడదా నీకు? సన్ రూఫ్ ఎక్కు. సో మనమైతే పింకీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాం. వావ్ అని తెలిసినట్టు ముందే. వీడియో రికార్డ్ చేసేస్తాను. భోగి బాగా అయినట్టుంది, వీళ్ళకి భోగి చేసుకుంటున్నారు. హాయ్ బ్రో. హాయ్. భోగి ఎలా అవుతుంది? అవునా?
మేమైతే అందరం స్టార్ట్ అయ్యాం. పింకీ మాత్రం మాతో రావట్లే. స్నాప్ పెట్టుకుంటున్నాను. ఓయ్ ఏం చేస్తావు? వచ్చేయచ్చు కదా. ఏంటి వచ్చేయచ్చు కదా? లేదు. ఎందుకు? సంక్రాంతి కదా. మరి మిస్ అవ్వా? నాకు పండగ లేదు, అక్కడికి వచ్చి నేనేం చేయాలి? మరి అందరూ అడుగుతున్నారు పింకీ అక్క ఏది, నువ్వు ఒక్కరోజు చేస్తున్నావు. తీసుకెళ్ళట్లేదు కదా. వచ్చేది తీసుకెళ్ళా. నేను రెడీ అవ్వలేదు. మరి నీకు మధ్యదారిలో కొనేస్తాను బట్ అట్లా వెయిట్ చేయకూడదు నా కోసం. అబ్బా ఏమైంది? ఇలా కుట్టుకున్న గట్టి తగిలిసింది. సరే అందరూ జాగ్రత్తగా వెళ్ళి సంక్రాంతి పండుకోండి. పండుకోండి అంట, పండగ చేసుకోండి, పండుకోండి కాదు. సంక్రాంతి పండుగ చేసుకోండి. అండ్ నేను కూడా ఇక్కడ ఒకవేళ మేము ఎక్కడికైనా బయటికి వెళ్తే క్లిప్స్ అవి తీస్తాను. రెండు కలిపి మేము వీడియో అయితే మీకు పెడతాము. అందరికీ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ, అన్నీ హ్యాపీగా జరిపేసుకోండి. నానైతే బాగా ఎంజాయ్ చేస్తాడు. మరి నేను కూడా పర్లేదు అలా గడిపేస్తాం. ఎందుకంటే ఇయర్ మాకు పండగ లేదు కాబట్టి చుట్టాలు కూడా ఎవరు రావట్లేదు, ఓన్లీ మేమే. ఇంకా బయటికి వెళ్ళడం, తిరగడం, బీచ్కి వెళ్ళడం, అంతే రొటీన్. ఇంకా పండుగ కొత్త డ్రెస్ కూడా నేను వేసుకోలేదు. ఇట్స్ ఓకే, బాయ్ గైస్, హ్యాపీ సంక్రాంతి. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను ఇంకా. మరి మీరు అందరూ ఎంజాయ్ చేస్తే వీడు చూడు ఎంత స్టైల్ గా కూర్చొని రెడీ అయ్యి ఉన్నారు. హ్యాపీ జర్నీ నాకు చెప్పు. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. వచ్చేస్తావా? అన్ని సార్లు అడుగుతున్నాడంటే నువ్వు రాకపోవడం మంచిదని. అయ్యో చూసావా? స్టెప్ కూడా ఎలా? సరే జాగ్రత్త అయితే వెళ్తున్నా. ఓకే, మీరు ఇచ్చే ఫోన్ చేస్తాను ఓకేనా? పెట్టుకున్నా నేను. బాయ్ 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 బాయ్. అక్క ఎక్కడ ఉన్నావు అక్క నువ్వు? ఇక కరెక్ట్గా 30 minutes లో వస్తాం. 30 minutes లో వస్తాం, కలిసి వెళ్ళిపోదాం. ఏంటి ఓకేనా? బాగా ఏం చేస్తున్నాడు? అవునా, సూపర్. సో ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. సింహాచలం దగ్గర చాలా ఫుల్ ట్రాఫిక్, మొత్తం రష్ అయిపోయింది, చాలా రష్ ఉంది. బొరతులు పోతుందా? బొర్రంగు పోతున్నాయి. సో మేమైతే వెళ్ళేదారిలో ఆగామన్నమాట. ఎందుకంటే మా అక్క వాళ్ళు కూడా ఇక్కడ దగ్గరలో ఉంటున్నారు. వాళ్ళని పిక్ చేసుకొని అంటే వాళ్ళు మేము కలిసి వెళ్ళిపోదామని వెయిట్ చేస్తున్నాం. సో మేమైతే ఇప్పుడు ఉండేది ఎక్కడంటే అవంతి కాలేజ్ అంటే తగరపాల్స్ దగ్గర ఉన్నాం. అక్క వాళ్ళది ఇక్కడే అనమాట. అక్క బావ వచ్చారంటే వాళ్ళు మేము కలిసి వెళ్ళిపోదామని వెయిట్ చేస్తున్నాం. రాగానే మీకు చూపిస్తా. సో మేమైతే ఇప్పుడు అక్క వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను కదా, అక్క వాళ్ళు మార్నింగ్ రెడీ మా కోసం వెయిట్ చేశారు. మేము ఇప్పుడు వచ్చి ఒక 20 minutes అవుతుంది, వస్తానని వెయిట్ చేస్తున్నాం. ఇద్దరు చూడండి అమ్మ సునీల్ ఫొటోస్ దిగుతున్నారు. ఎంతసేపా అక్క? ఎంతసేపా? హాయ్ బావా.
సో మనమైతే టోల్ ప్లాజా దగ్గర ఉన్నామన్నమాట. ముందు నా అక్కోళ్ళ కార్ ఉంది, రెడ్ కార్ కాదు దాని ముందు కార్. సో ఎక్కడైనా ఆగితే స్నాప్ తీసుకుందాం తమ్ముడు అంటుంది, ఆపుదాం ఎక్కడైనా. అక్కడ ఉన్నారా? అదిగండి అక్కడ ఉంది, అక్కడ కార్ కనిపిస్తున్నారా? లేదు. అక్క నువ్వే హారిక. సో ఇక్కడితో అయితే మన వీడియో కంప్లీట్ అయింది. మనమైతే హోమ్ టౌన్కి వచ్చేసాం. అండ్ రేపటి నుంచి సంక్రాంతి పండగ వీడియోలు, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అన్నీ ఉంటాయి. మిస్ అవ్వకూడదంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్ బాయ్.